పెరిగిన టోల్ ఛార్జీలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గుడ్ న్యూస్ చెప్పారు. శాటిలైట్ ఆధారిత టోల్ వసూలుపై నిర్వహించిన గ్లోబల్ వర్క్షాప్లో కేంద్ర మంత్రి మాట్లాడుతూ రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్న ప్రాంతాల్లో వాహనదారుల నుంచి ఎలాంటి టోల్ ఛార్జీలు వసూలు చేయొద్దని ఆయా ఏజెన్సీలకు నితిన్ గడ్కరీ ఆదేశాలు జారీ చేశారు. రోడ్లు బాగాలేని ప్రాంతాల ప్రజలు ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారని, గుంతలతో కూడిన రోడ్లపై టోల్ వసూలు చేస్తే ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందని అన్నారు. త్వరలో ఈ ఆర్థిక సంవత్సరంలోనే దేశవ్యాప్తంగా శాటిలైట్ ఆధారిత టోల్ ఛార్జీల వసూలు విధానాన్ని అమలు చేయబోతున్నట్లు గడ్కరీ స్పష్టం చేశారు. మొదటి ఫేజ్లో 5,000 కిలోమీటర్ల రహదారులపై ఈ టోల్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఈ విధానంతో ప్రభుత్వానికి 10,000 కోట్ల అదనపు ఆదాయం సమకూరబోతోందని గడ్కరీ పేర్కొన్నారు. पर अब मिल रहा तो मिल रहा है। एक बात, कुछ बातें मैंने की और गलत होते हुए भी मैं उसका विरोध नहीं करता हूं कि इसमें जो भारत सरकार की पॉलिसी थी बीओटी पर, उसमें ऐसा था कि उस प्रोजेक्ट के पैसे वसूल होने के बाद बैच सहित उस प्रोजेक्ट को टोल फ्री करेंगे। फिर ये मेंटेनेंस की बात आई। अब मेंटेनेंस कितना लगता है, कॉस्ट ऑफ प्रोजेक्ट और मेंटेनेंस में काफी अड़चन है, पर हम उसको कंटिन्यू कर रहे हैं। मैं इसलिए इसका सपोर्ट करता हूं कि जहां इकोनॉमिक वायबिलिटी नहीं, अरुणाचल, मेघालय, त्रिपुरा, जम्मू कश्मीर, उत्तराखंड, हिमाचल, ये केवल राजस्थान, गुजरात, महाराष्ट्र, कर्नाटक, आंध्र यहाँ वायबिलिटी है। तो फिर जहां इकोनॉमिकली बैकवर्डनेस है वहां अगर प्रोजेक्ट करने होंगे तो हमको उनको मदद करनी होगी, तो नेचुरली ये पैसा वहां जाएगा। तो इसलिए वो बात तो हमने हमारे इसमें कंसेशन में ली है। मेरा अभी भी आप सबको विश्वास है, मैंने भी रिक्वेस्ट है, अभी भी आपको लगता है तो आप बने तक सक्सेसफुल टेक्नोलॉजी के साथ जॉइंट वेंचर करें। ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.